నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను ఆశ. దుబాయ్లో జరుగుతున్న ప్రపంచంలోని అతిపెద్ద ఎయిర్ షోలో ఘోర ప్రమాదం జరిగింది. గగనతలంలో అద్భుతమైన విన్యాసాలు చేస్తుండగా ఇండియాకు చెందిన తేజస్ తేలికపాటి యుద్ధ విమానం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ధైర్యవంతుడైన పైలట్ అక్కడికక్కడే ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ హృదయ విదారక ఘటన వివరాలను, దీనిపై భారత వాయుసేన IAF ప్రకటనను చూద్దాం. దుబాయ్లో మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆకాశంలో వేల మంది కళ్ల ముందు షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. వరల్డ్స్ లార్జెస్ట్ ఎయిర్ షోలో ఇండియాస్ ప్రైడ్ అయిన తేజస్ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ విన్యాసం చేస్తుండగా క్రాష్ అయింది. ప్లేన్ గ్రౌండ్ ని తాకగానే భారీగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో పైలట్ ఆన్ ది స్పాట్ మృతి చెందారని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారికంగా ఎక్స్ ప్లాట్ఫామ్ లో కన్ఫర్మ్ చేసింది. ఈ తేజస్ ఫైటర్ జెట్ ను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కంప్లీట్లీ ఇండిజినస్ టెక్నాలజీతో తయారు చేసింది. ఇది 4.5వ జనరేషన్ సెట్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సర్వీస్ లో ఉన్న ఈ తేజస్ జెట్ క్రాష్ అవ్వడం ఇది సెకండ్ టైం. ఈ ఇయర్ మార్చిలో రాజస్థాన్లోని జైసల్మేర్ లో ట్రైనింగ్ ఫ్లైట్ లో ఇదే తేజస్ ప్లేన్ కూలిపోయింది. కానీ అప్పుడు పైలట్ సేఫ్ గా ఎస్కేప్ అయ్యారు. ప్రెజెంట్ సోషల్ మీడియాలో ఈ క్రాష్ వీడియోస్ వైరల్ అవుతున్నాయి. పైలట్ నెగిటివ్ G4 టర్న్ నుంచి విమానాన్ని వెనక్కి మళ్లించే ప్రాసెస్ లో ఈ యాక్సిడెంట్ జరిగిందని ఇన్ఫర్మేషన్. భారత వాయుసేన తీవ్ర విచారం వ్యక్తం చేసింది. పైలట్ ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈ కష్ట సమయంలో ఫ్యామిలీకి అండగా ఉంటాం. ప్రమాదానికి గల కారణాలపై ఖచ్చితంగా డీప్ ఎంక్వైరీ జరుపుతామని IAF ప్రామిస్ చేసింది. ఎంతో టాలెంటెడ్, ధైర్యం ఉన్న పైలట్ ను కోల్పోవడం దేశానికి తీరని లోటు. ఈ విషాదం ఇండియన్ ఏవియేషన్ పై పెద్ద ప్రశ్నార్థకాన్ని మిగిల్చింది.